మన ఆంధ్రప్రదేశ్కి డెప్యూటీ సీఎం గారు తాలూకా నేను యాక్చువల్లీ. అల్టిమేట్ ఆన్సర్ చెప్పావుగా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా కలవలేదు కదా? యాక్చువల్లీ కలిసాను. అవునా? సో మూవీలో ఇలా ఛాన్స్ ఉందంటే వెళ్ళాను, చేశాను, కలిసాను, ఫోటో కూడా క్లిక్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నా. అలాగా డై హార్టెడ్ ఫ్యాన్. ఓజీలో వచ్చిన క్యారెక్టర్ ఉందని ఆడిషన్స్కి పిలుస్తా అన్నారు, కానీ నేను ఊళ్ళో ఉండకపోవటం, సో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం, కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోయాను. మంచి ఛాన్స్ వచ్చింది వదులుకున్నానే అనుకున్నా, కానీ ఇది వదిలేదంటే ఇంకా పెద్దదేదో వచ్చి ఉంటుంది అని చెప్పి నేను డైరెక్ట్ నేను ఇక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ పెట్టుకొని అలా ఏదో సీన్ వస్తుందేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే జబర్దస్త్లో ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? నీ జర్నీని మేము మా వ్యూవర్స్ కి చూపించాలి అని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ లో. అసలు జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది? సో నేను ఫస్ట్ అసలు ఈ ఇండస్ట్రీకి రావటానికి కారణం, నేను మా అమ్మ చిన్నప్పుడు నాకు 3.5 ఉంటే 2-3.5 అలాగా. సో 3.5 సంవత్సరాలు మణకొండలో ఉంటాం మేము. మణకొండలో అప్పట్లో షూటింగ్స్ బాగా జరిగేవి. సో వెళ్ళే దారిలో షూటింగ్ జరుగుతుంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది చెప్పండి చూడటానికి. సో చూడటానికి అని వెళ్ళాము, చూస్తూ ఉన్నాము. సో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, స్పెషల్లీ నాగబాబు గారి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పు. నువ్వు స్కిట్స్ చేస్తుంటావు, కానీ కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటే నాకు ఎప్పుడు మైండ్ ఉండిపోతే బాగా క్లిక్ అయితే నాకు బాగా ఇష్టం అని అన్నారు. ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టడం కానీ ఆయన కాళ్ళు తిప్పడం నన్ను ఎటు కావాలన్నా. అసలు నేను షూటింగ్ లో ఎక్కువ టైం ఆయన వల్లనే ఉండేవాడిని. అసలు మొత్తానికి నేహాంత్ కూడా మెగా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. రీసెంట్ గా నేను సేవ్ ద టైగర్స్ అని చేశాను. దాంట్లో ఈ క్యారెక్టర్కి నువ్వే పెట్టాను కారణం నీ హ్యూమర్, నువ్వు ఈ క్యారెక్టర్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్కి అందం వచ్చింది అన్నారు. ఎవరు చెప్పారు? ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచి ద్రోహంతో మాల్యాన్ని కులదోసి నీది అనేది ఏది లేని దేశాన్ని నాది అనే స్థితికి తెచ్చి నిన్ను దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధానికి రమ్ము, మా హైందవీలో మొగతనేటి చూపిస్తా, ఖబర్దార్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. నవ్వు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. జీవితం నవ్వులమయమైతే ఎంత బాగుంటుంది. ఎవరైనా మనల్ని నవ్విస్తున్నారనుకోండి, ఇంకా ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ నవ్వించడం అయితే అంత తేలిక కాదు కదా. అలా నవ్వించే ఆర్టిస్టులో ఓ చిచ్చర పిడుగు మీ అందరికీ బాగా తెలుసు. ఆయన కనిపిస్తేనే మనం నవ్వేస్తాం, తనని చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఏం మాట్లాడినా నవ్విచ్చేస్తూనే మాట్లాడుతుంటాడు, కానీ తన వెనకాల చాలా కష్టం ఉంటుంది కదా. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా? తనెవరో కాదు, మన నేహాంత్. నేహాంత్ని చూడగానే నవ్వుతాం. ప్రతి స్కిట్లో ప్రతి దాంట్లో తన నవ్వు కనిపిస్తుంది, మనల్ని నవ్విస్తున్నాడు. అలాంటి నేహాంత్తో మాట్లాడి తన జర్నీ గురించి, ఆ నవ్వుల విశేషాలు, ఈ నవ్వుల పువ్వుల్ని మనం కూడా పంచుకుందాం. హాయ్ నేహాంత్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, టూ గుడ్. అందులో నిన్ను చూసిన తర్వాత నిజంగా మంచి ఎనర్జీ వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేహాంత్ తగ్గాడు కదా? అవును. అవునా? చాలా తగ్గాడు. నువ్వు కొంచెం చబ్బిగా అట్లా ఉంటే బాగా కనిపించేవాడివి, ఇప్పుడు కొంచెం తగ్గావు. అంటే పర్సనల్లీ కావాలనా లేకపోతే నార్మల్గానా? అంటే పర్సనల్లీ కావాలని తగ్గుతున్నాను. అవునా? సో ఇన్నాళ్ళు లైక్ నార్మల్గా లంబుగా లైక్ లడ్డు అనే పేరు ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలంటే ఫిజిక్ తెచ్చుకోవాలని చెప్పి 6 ప్యాక్ అలాగా 6 ప్యాక్ అయిపోయినా కొంచెం సన్నగుండాలని చెప్పి నేను తగ్గిస్తున్నాను పర్సనల్. అవునా? వెరీ గుడ్. అయితే నేహాంత్, ఇక్కడ నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా కనిపించింది తెలుసా. నువ్వు నెక్స్ట్ ఏంటనే దానికోసం ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటున్నావు నీ ఫీల్డ్లో, నీ ఫ్యూచర్ని. బట్ గుడ్, నాకైతే మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. సరే, నేహాంత్ కనిపించగానే మాకు నవ్వు వస్తుంది. ఆ నవ్వు, అసలు ఆ ఫేస్ చూడగానే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఒక స్మైల్ వస్తుంది. నువ్వు ఆన్ స్క్రీన్ మాత్రమే అలా ఎంటర్టైన్ చేస్తావా? ఆఫ్ స్క్రీన్ కూడా అంతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? లేదు, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా నేను ఎక్కడో నేను నవ్వుతా, నేను పక్కన వాళ్ళు నవ్విస్తా కూడా యాక్చువల్లీ. ఓకే, దీంట్లో ఒక చిన్న డౌట్ నాకు నేహాంత్. మనం నవ్వించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందిగా. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత నీ ఏజ్లో ఉన్న వాళ్ళు నవ్వడానికో నవ్వించడానికో కొంచెం ఫీల్ అవుతారు, అరే ఈ మాట అంటే ఏమనుకుంటారు, లేదా అందరూ నిన్ను చూసి నవ్వితే షైగా ఫీల్ అయ్యే పిల్లలు ఉంటారు కదా. నీకు అలా అనిపించదా?
అంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఇంకా అన్ని అలవాటు చేసేసుకొని ఇలా ఉంటున్నా. ఓకే, జబర్దస్త్ అయితే ఒక ఊపు ఊపేసావు. జనరల్గా జబర్దస్త్ అంటేనే అసలు కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్కి వచ్చేసాం మనం. అలాంటి జబర్దస్త్లో కూడా నీ స్కిట్స్ వస్తే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. మాకు తెలిసినంత వరకు ఆన్ ది స్పాట్ వచ్చేస్తాయి. నేహాంత్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తాడా? అయ్యో తప్పకుండా చేస్తాము. అవునా, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు నేహాంత్? సో 1 day బిఫోర్ మొత్తం స్కిట్స్ ప్రాక్టీస్ చేసుకోవటం, ఇది డైలాగ్స్ అనుకోవటం, ఇది ఇలా కౌంటర్ ఏమి ఇవ్వాలి ఇలా అని చెప్పి 1 day ఫుల్ డే మొత్తం ప్రాక్టీస్ చేస్తాం. ఫుల్ డే మొత్తం ప్రాక్టీస్ చేస్తారు? ఫుల్ డే మొత్తం ప్రాక్టీస్, దాని తర్వాత ఆన్ స్క్రీన్కి వెళ్ళి చేయడం, ఇంకేమైనా ఎడిషనల్ వస్తే ఆన్ స్పాట్లో వేయటం అలాగా ఉంటాయి. ఆన్ ది స్పాట్ కూడా దాన్ని మాడిఫై చేస్తావా? చేస్తాను. ఓకే, అయితే జబర్దస్త్లో ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? అంటే నీ జర్నీని మేము మా వ్యూవర్స్కి చూపించాలి అని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రాంలో. నీకు చెప్పు, అసలు జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది? సో నేను ఫస్ట్ అసలు ఈ ఇండస్ట్రీకి రావటానికి కారణం రసూల్ సార్. సో నేను మా అమ్మ అసలు పెద్ద మిరాకిల్. నేను మా అమ్మ చిన్నప్పుడు నాకు 3.5 ఉంటాయి, 2-3.5 అలాగా. ఓకే, 3.5 సంవత్సరాలు అంతే, చాలా చిన్నపిల్లాడు. అప్పుడు మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉన్నాం. మణకొండలో ఉంటాం మేము. మణకొండలో అప్పట్లో షూటింగ్స్ బాగా జరిగేవి. సో వెళ్ళే దారిలో షూటింగ్ జరుగుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది చెప్పండి చూడటానికి. సో చూడటానికి అని వెళ్ళాము, చూస్తూ ఉన్నాము. సో ఆ సీరియల్ సంబంధించిన వాళ్ళు రావటం, చూడటం, ఈ కుర్రాడు భలే ఉన్నాడు ఇది తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకోవటం, నన్ను తీసుకోవటం, అలా వెళ్ళటం జరిగింది. అసలు నువ్వు చెప్తుంది ఎలా ఉందో తెలుసా, సీరియల్లో ఇన్సిడెంట్ లాగా ఎంత క్యూట్గా చెప్పావు. అంటే అందరికీ ఆపర్చునిటీస్ అలా వస్తే రావో తెలియదు, కానీ నేహాంత్కి మాత్రం ఆపర్చునిటీ భలే వచ్చింది. తర్వాత సో నేను అలా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అదే నా ఫస్ట్ సీరియల్. ఓకే, శ్రీనివాస్ కళ్యాణం నా ఫస్ట్ సీరియల్. నన్ను అసలు ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రసూల్ సార్. ఓకే, రసూల్ సార్ ఆయన నన్ను పరిచయం చేశారు. శ్రీనివాస కళ్యాణం ద్వారా నేహాంత్ తరంగేట్రం చేశాడు. నెక్స్ట్ జర్నీ ఇంకా అలా కంటిన్యూ అయిందా? దాని తర్వాత మా అవార్డ్స్ షో జరుగుతుంటే వెళ్ళాము నేను కూడా. సో అక్కడ నాగబాబు అంకుల్ నన్ను చూడటం, నా యాక్టింగ్ నచ్చి ఆయన సీరియల్ తీసుకోవటం, ఆయన కొడుకు క్యారెక్టర్ కింద తీయటం, సీతామహాలక్ష్మి. సో ఆ సీరియల్ చేయటం వాళ్ళు చేస్తూ ఉండగా సార్కి నా హ్యూమన్ నచ్చి, నా స్పాంటినిటీ నచ్చి, రాకేష్ అన్న అప్పట్లో పిల్లలతో చేసేదంటే రాకేష్ అన్న అప్పట్లో. సో నన్ను కూడా అలా రాకేష్ అన్నకి చెప్పి ఇలా చేయించడం, అలా నేను జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యా. ఓకే, జబర్దస్త్కి ఎంటర్ అయిన తర్వాత ఐడెంటిటీ మారింది కదా నేహాన్? ఎందుకంటే అంతకు ముందు నువ్వు చేసిన శ్రీనివాస కళ్యాణం, సీతామహాలక్ష్మి సీరియల్స్లో కంటే కూడా జబర్దస్త్లో తొందరగా ఐడెంటిటీ వచ్చింది, పేరు ఎక్కువ వచ్చింది, నేమ్ ఫేమ్ 2 వచ్చాయి కదా. ఎలా అనిపించింది? చాలా అంటే నేహాంత్ వెళ్తుండే, హే నువ్వు నేహాంత్ కదా హే అని చెప్పి వాళ్ళు రావటం, ఫొటోస్ తీసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్లీ ఓకే, అమ్మ నాన్నని కూడా గుర్తుపట్టడం, మీరే నాన్న అని చెప్పి అమ్మ నాన్నలు కూడా లైక్ అది ప్రైడ్ మూమెంట్ ఉంది కదా, వాళ్ళ ఫేస్లో ఆనందం చూసి ఇది చాలు అని అనుకోవడం అలాగా. ఓకే, ఇది చాలు అనుకున్నావు. దాని తర్వాత తెలిసింది కాదు ఇంకా ఉన్నాయి దీంట్లో, ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉన్నాయి అని చెప్పి ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయావు. అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ ఫస్ట్లో నీకు గుర్తుందా, శ్రీనివాస కళ్యాణం చేస్తున్నప్పుడు 3.5 years కదా, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు నీకు ఏమి ఇచ్చారు? ఐ మీన్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చారు, డైలాగ్ ఎలా చెప్పమన్నారు, ఇదంతా నీకు గుర్తుందా ఇప్పుడు? కొన్ని గుర్తున్నాయి. సో రసూల్ సార్ ఏంటంటే మనం చూసి మనం సెట్లో ఎలా ఉంటున్నాం అని చూసి ఆన్ ద స్పాట్ ఆయన రాసేసేవారు స్క్రిప్ట్. ఓకే, సో దాని ద్వారా నన్ను ఇలా చేయని చెప్పటం, సో నన్ను ఇలా పర్టికులర్గా చేయని చెప్పటం, ఇలా కొన్ని నా ఫస్ట్ ఇంట్రడ్యూషన్ ఏంటంటే నేను వెళ్తూ ఉంటాను, నాకు పాలు కావాలని చెప్పి ఇలా పెట్టుకుని పాలు అని గట్టి కలుస్తూ ఉంటే వాళ్ళు రావటం, అలా చేసి ఇలా చేయని చెప్పడం, ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అలా. ఓకే, ఇప్పటికైతే ఐడియా వచ్చి ఉంటుంది కదా సింగిల్ టేక్ లేకపోతే ఎన్ని టేక్స్ తీసుకుంటామని. అప్పట్లో గుర్తుందా ఎన్ని టేక్స్ తీసుకురావు? ఆల్మోస్ట్ స్టార్టింగ్ అదే కాబట్టి 10 to 15 టేక్స్, దాని తర్వాత నుంచి 5 టేక్స్కి 2 టేక్స్కి, దాని తర్వాత సింగిల్ టేక్కి అలా మాడిఫై చేసావు. వాట్ అబౌట్ సీతామహాలక్ష్మి? ఎందుకంటే సీతామహాలక్ష్మికి ఒక క్రేజ్ ఉంది, వ్యూవర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సీరియల్ అది. ఎస్పెషలీ నాగబాబు గారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశారు కదా. సీతామహాలక్ష్మిలో ఎలా అనిపించింది నీ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం అలా ఒక నాగబాబు సార్ అంటే అసలు మెగాస్టార్ తమ్ముడు అన్న ఇలాగా అలా కలిసి ఉంటాం, చాలా హ్యాపీగా అయిపోయింది. ఆయన కూడా నన్ను చాలా ప్యాంపర్ చేసేవారు. ఓకే, సో నాకేం కావాలంటే తెప్పించడం, ఆయన ఒళ్ళు కూర్చోబెట్టుకోవటం. భయం అనిపించలేదా?
అంటే నాకు అంత చిన్నప్పుడు అంత అప్పుడు తెలియలేదు కదా, రైట్. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను అలా ఉన్నానా, వావ్ అనుకుంటున్నా, నా చైల్డ్హుడ్ ఇంత బాగా గడిచిందా అనుకుంటున్నా. బాగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే, హ్యాపీగా అనిపిస్తుంది చాలా. జబర్దస్త్కి వచ్చిన తరువాత నేహాంత్కి, జబర్దస్త్కి రాకముందు నేహాంత్కి నువ్వేం అబ్జర్వ్ చేసావు? జబర్దస్త్కి రాకముందు లైక్ మా చుట్టాల వరకు నేహాంత్ అంటే ఈడు ఇలా ఉంటాడని తెలుసు. కానీ దాని తర్వాత నేహాంత్ అంటే సెలబ్రిటీ. నేహాంత్ అంటే అందరు గుర్తుపట్టారు, పేరు చెప్పగానే ఇతను కదా, తెలుసు 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 అంటాం. ఆ గుర్తింపు రావటం చాలా. ఫ్రెండ్స్లో కూడా ఫ్రెండ్స్ పెరగటం. ఓకే. ఫ్రెండ్స్ వచ్చి అరే నన్ను కూడా తీసుకెళ్ళరా, షూటింగ్ తీసుకెళ్ళరా, ఇలా ఇలా అరే నన్ను కూడా కల్పించరా అంటాం. ఇలా ఈ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? నిజంగానే కల్పించావు మరి? లేదు, చాలా ట్రై చేశాను బట్ కుదరలేదు. ఓకే. జబర్దస్త్లో ఏదైనా ఒక స్కిట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు చాలా చేసి ఉంటావుగా, ఎన్ని, ఒక నెంబర్, ఒక ఫిగర్ చెప్పు, ఎన్ని స్కిట్స్ చేసి ఉంటావు నేహాంత్? నెంబర్ గుర్తులేదు కానీ 5 years చేశాను జబర్దస్త్. 5 years. అసలు 5 years జర్నీ ఇట్స్ నాట్ ఈజీ కదా. 5 years ఒక షోలో కంటిన్యూ చేయడం అంటే నిజంగానే చాలా గొప్ప విషయం. ఈ 5 years జర్నీలో ఈ స్కిట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్కిట్ నేను దీన్ని అసలు మర్చిపోలేను అలాంటి ఒక మెమరీ ఉంటుందిగా. నా ఫస్ట్ స్కిట్. ఓకే. నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటి నేను చూస్తూ ఉంటాను, అసలు ఇది నేనేనా, ఇప్పటికప్పుడు చాలా తేడా ఉందని చెప్పి నాకు నేనే అనుకుంటూ ఉంటాను. అది బాగా గుర్తుంది. ఇది ఏదైనా ఒక స్కిట్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా నేహాంతే చెయ్యాలి, నేహాంత్ చేస్తేనే దీనికి 100% న్యాయం జరుగుతుంది అని నీ దాకా వచ్చినవి ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఆది అన్నతో నేను 2-3 స్కిట్స్ చేశాను. పర్టికులర్గా ఈ క్యాటరీ కావాలి, దీనికి నేహాంతే ఉండాలని కూడా ఉన్నాయి. ఆది అన్నతో చేశాను, రాంప్రసాద్ అన్నతో చేశాను. సో రాకేష్ అన్న కూడా దీనికి పర్టికులర్గా నేహాంతే ఉండాలని చెప్పి పిలిపించి చేయించడం. ఆల్రెడీ ఉంటాను కాబట్టి ఈ స్పెషల్లీ ఏ క్యారెక్టర్కి నేహాంతే ఉండాలి, ఇంకెవరికి వేయటానికి ఈ క్యారెక్టర్ ఉండదు అని చెప్పి నన్నే పెట్టి చేయించడం చాలా ఉన్నాయి. ఓకే. అట్లా నువ్వే చేయాలి, నేహాంతే ఇది చేయాలి అని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వీళ్ళు పర్ఫెక్ట్ దీనికి నేహాంతే కావాలంటే నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. నేను దాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేయాలని ఒక థాట్ ఉండేది నాలో. కానీ అసలు నువ్వు అసలు ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ చెప్తున్నావు తెలుసా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. అలా నేనే చెయ్యాలి అని అడుగుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రౌడ్ ఫీలింగ్ రాదా? వస్తుంది. లైక్ నువ్వే ఉండాలంటే నాలో అంత కెపాసిటీ ఉందని నాకు నేను తెలుసుకున్నప్పుడు లైక్ గ్రేట్, నాలో ఇంత ఉంది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అన్న ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేది. ఓకే. తర్వాత నువ్వు డీలో కూడా చేసావు కదా, ప్రదీప్ గారితో మాట్లాడావు, డాన్స్ చేసావు. కొన్ని షోస్లో అయితే నేహాంత్ చిలిపి అల్లర్లు కూడా చేశాడు కదా. అలా ఇప్పుడు ఈ అల్లర్లన్నీ తర్వాత నువ్వు చూసుకున్నప్పుడు కానీ, లేదా నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? రే నువ్వే నా ఇది చేసింది, మా దగ్గరేమో షైగా ఉంటావు అంటే. నేను నార్మల్గా ఎక్కువ నాకు బాగా క్లోజ్ అయితే కానీ నేను ఎక్కువ ఓపెన్గా మాట్లాడను. అవునా? ఓకే. సో అలా ఉంటే అది నువ్వే నా ఇది చేసింది, నువ్వేంటి అసలు ఇలా చేస్తున్నావు, అసలు మా దగ్గర ఇలా ఉండవు కదా అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఇంకా చేస్తుంటారని చెప్పటం, అలా జరిగే చాలా. ఓకే. డీకి ఎలా ఆఫర్ వచ్చింది అంటే దీని నుంచి జబర్దస్త్ నుంచి డీకి వెళ్ళడానికి? సో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను డ్యాన్స్ కూడా చేస్తుంటాను. నా హాబీస్లో అది కూడా బెస్ట్ హాబీ డాన్సింగ్. నాకు డీలో కూడా డ్యాన్స్ చేయాలన్నది చాలా ఉండే. సో నన్ను మణికంఠను కూడా నా ఇంట్రెస్ట్కి చెప్తే నేను మణికంఠను కూడా తీసుకోవడం, ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయండి ఇలా స్పెషల్గా అంటాం అన్నది తీసుకోవడం, నన్ను ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించడం ఇలా జరిగింది. ఓకే. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించావు, ఎక్స్ట్రా జబర్దస్త్, అసలు వాట్ నాట్ నేహాంత్. ఈటీవీలో జరిగే ఆల్మోస్ట్ కామెడీ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ఫెస్టివల్ ఈవెంట్స్లో కూడా ఎక్కువ ఈవెంట్స్లో కనిపిస్తున్నావు కదా. ఈవెంట్స్ చేస్తున్నప్పుడు చాలా టైం తీసుకుంటారు కదా, ఎప్పుడు నీకు హెక్టిక్గా అనిపించలేదా? అంటే అక్కడ ఉన్న ఎనర్జీకి మనం కూడా ఫీల్ అయిపోయి యా అని చెప్పి మనం కూడా ఆ ఉప్పులో ఉండిపోతాం. అసలు నైట్ పూట నిద్రపోయేవాడిని కూడా కాదు. ఆల్మోస్ట్ 1 to మార్నింగ్ స్టార్ట్ చేసామంటే నైట్ కూడా బ్రేక్ తీయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అవుతాయి అవి. ఆ ఎనర్జీలో అక్కడున్న ఉప్పుకి అసలు నిద్ర వచ్చేదే కాదు, అలా కంటిన్యూ చేసేసేవాళ్ళం. ఓకే. నీకు ఎప్పుడు అబ్బా ఇదంతా ఎందుకు అని అనిపించలేదా? లేదు, అంటే ఇంకా దాన్ని లైక్ అది నా హ్యాబిట్ నుంచి నా ప్రొఫెషన్ కింద వెళ్ళిపోయింది అది. సో దాని తర్వాత ఇంకా వదలలేకపోయా నేనే యాక్చువల్లీ. ఇంకా అసలు వదిలేయాలన్న ఆలోచన లేదు, కంప్లీట్గా నేహాంత్ ఇండస్ట్రీ పర్సన్ అయిపోయాడు. వెరీ గుడ్. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నావు నేహాంత్? సో నేను హీరో కింద చేద్దాం అనుకుంటున్నాను, అండ్ నాకు సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్ళాలని చిన్న ఆశ ఉంది.
ఓకే, ఇప్పుడు తర్వాత మూవీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మూవీస్లోకి వెళ్ళడానికి చేయడానికి ఏమైనా ఆఫర్స్ ఇంకా పెరుగుతున్నాయా? యా, చాలా పెరిగాయి యాక్చువల్లీ. అసలు ఈ మూవీస్లోకి రావడానికి కారణం కాస్టింగ్ మస్తాన్ అని అంకుల్ ఉంటారు. అయినాను చిన్ని అని మీరు వినే ఉంటారు, ఐ థింక్ సో పేరు చిన్ని అని. వీళ్ళ ద్వారా, చిన్ని అంకుల్ వీళ్ళ ద్వారా నేను వచ్చాను అసలు ఇండస్ట్రీలోకి. దాని తర్వాత నుంచి ఇలా మూవీస్ ఎదుగుతూ ఇక్కడ వచ్చాను. కానీ ఇది చెప్పు నిహాంత్, మనం లైవ్ షోస్ చేయడానికి, జబర్దస్త్ లాంటి షోస్ చేయడానికి మూవీస్కి చాలా తేడా ఉంటుంది కదా. నీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మూవీస్లో చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మూవీస్లో మనం ఏదైనా నార్మల్ ఏదైనా చిన్న తప్పులు చేసినా మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోగలం. ఇంకా అప్డేట్ చేయాలన్నా మనం దాన్ని ఇంకా అప్డేట్ చేసి చెప్పగలం. సో జబర్దస్త్ ఏంటంటే ఒకే రోజు మొత్తం ప్రాక్టీస్ చేసేయాలి, మొత్తం అప్డేట్ చేసుకొని మనం ద బెస్ట్ ఆ రోజు ఇచ్చేసి ఒక 2 to 5 minutesలో ఇచ్చేయాలి. సో నేను చూశాను. నీకు ఏది కష్టంగా అనిపిస్తుంది రెండిట్లో? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల కష్టం అనిపించలేదు యాక్చువల్. అంటే అది కూడా ఒక నార్మల్ మనం ఆర్ట్కి వెళ్తాము, స్కూల్కి వెళ్తాము, అలా షూటింగ్కి వెళ్ళి అలా జాలీగా చేసుకుంటూ ఉంటాము. నీకు కష్టం ఇప్పుడు అనిపించలేదు ఎప్పుడు యాక్చువల్లీ. ఈ రెండిట్లో లేదు, ఎప్పుడు ఏ రోజు నాకు ఇది కష్టంగా ఉంది వద్దు అని అనిపించలేదు? లేదు, అనిపించలేదు యాక్చువల్లీ. ఓకే, అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నా. నువ్వే దానిలోకి వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం చేసి అలవాటు చేసుకున్నావు. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, స్పెషల్లీ నాగబాబు గారి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పు. నువ్వు స్కిట్స్ చేస్తుంటావు కానీ కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటే నాకు ఎప్పుడు మైండ్లో ఉండిపోతే, స్పెషల్లీ లేడీ గెటప్ వేసినప్పుడు కానీ కొన్ని స్కిట్స్ ఉంటే అవి నువ్వు చేస్తే నాకు బాగా క్లిక్ అయితే నాకు బాగా ఇష్టం అని అన్నారు. ఓకే, ఆయన కూడా నన్ను చాలా ప్యాంపర్ చేసేవారు చెప్పినట్టుగానే. అసలు ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టడం కానీ ఆయనే కలిపి. నాగబాబు గారి ఇంటికి వెళ్ళావు? వెళ్ళాను యాక్చువల్లీ. అవునా? ఓకే. ఆయన కాళ్ళు తిప్పడం నన్ను ఎటు కావాలన్నా. అసలు నేను షూటింగ్లో ఎక్కువ టైం ఆయన వల్లనే ఉండేవాడిని అసలు. మొత్తానికి నేహాంత్ కూడా మెగా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఎందుకంటే ఆ ఫ్యామిలీకే ఉన్న స్పెషాలిటీ అది కదా. ఎవరైనా మంచి ఆర్టిస్టులు ఉంటున్నా కూడా, టాలెంటెడ్ ఉన్నా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళలో నువ్వు కూడా ఒకటివి కదా. నెక్స్ట్ నాగబాబు గారి దగ్గర నుంచి కాకుండా ఇంక నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, బాగా గుర్తున్న కాంప్లిమెంట్? బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ అంటే మూవీస్లోనే రీసెంట్గా నేను సేవ్ ద టైగర్స్ అని చేశాను. దాంట్లో ఈ క్యారెక్టర్కి నువ్వే పెట్టాను కారణం నీ హ్యూమరు. నువ్వు ఈ క్యారెక్టర్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్కి అందం వచ్చింది అన్నారు. ఎవరు చెప్పారు? తేజ అని డైరెక్టర్. దాన్ని ఓకే, డైరెక్టర్ గారు చెప్పారు. తేజ కాకునేని అని ఉన్నారు డైరెక్టర్ అన్న. సో ఆయన చెప్పారు. సో లైక్ నేను ప్రౌడ్ ఫీల్ అయ్యా. ఎస్, ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్. అది హ్యాపీగా అనిపించింది రీసెంట్గా. అది నాకు బాగా. నువ్వు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జనరల్గా ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడం వేరుంటుంది. కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే మూవీస్లో క్యారెక్టర్స్ కానీ, లేదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు సీరియల్స్ ఆర్ మూవీస్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేజర్ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ నీది ఉంటుందా, పేరెంట్స్ది ఉంటుందా? ఇద్దరిది ఉంటుంది యాక్చువల్లీ. నాది ఏంటంటే ఎక్కువ స్కోప్ ఉంటుందా లేదా అన్నది, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. ఓకే, నువ్వు మాత్రం క్యారెక్టర్ ఎంత ఉంది, అంత మేజర్ క్యారెక్టర్ ఉందా, మన ఈ క్యారెక్టర్ చేస్తే మనకి గుర్తింపు వస్తుంది లేదని నేను చూస్తాను. ఓకే, నీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసింది నీకు. నువ్వు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్లా మాట్లాడుతున్నావు తెలుసా. నేనే అనవసరంగా నీకు చైల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్లానే మాట్లాడుతున్నావు. ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నావు? దేని వదలకుండా అన్ని చేయాలనుకుంటున్నా. లైక్ ఓన్లీ ఇదే అని కాదు, వేరియేషన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. కామెడీ, సీరియస్, విలన్గా, హీరో ఫ్రెండ్గా అయినా పర్వాలేదు. సో వేరియేషన్గా వేరియస్ ఛాన్సెస్, క్యారెక్టర్స్లో డిఫరెంట్ టైప్స్ చూపించాలి అని అనుకుంటున్నావు. దానికి తగ్గట్టు ఏమన్నా హోంవర్క్ అంటే ప్రాక్టీస్ కానీ అలాంటివి చేస్తుంటావా? యా, సీరియస్కి కొంచెం సీరియస్ మూడ్లోకి వెళ్ళటం. అంటే మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం నార్మల్గా అయిపోతాం సీరియస్గా వెళ్ళేటప్పుడు, కానీ ఆ సీరియస్ మూడ్లోనే ఉంటాం. సాడ్ మూమెంట్ అయితే సాడ్గా ఉంటాం. లైక్ లాంగ్ టర్మ్ సీన్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కువసేపు, దాంట్లో అలాంటి ఎక్కువసేపు సీరియస్గా ఉంటాం, ఎక్కువసేపు సాడ్గా ఉంటాం. ఆ కామెడీ ఉంటే కామెడీ పండించడానికి అలా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇండస్ట్రీకి వెళ్ళిపోవడానికి చక్కగా మంచి ఆపర్చునిటీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను, టు బీ ఫ్రాంక్. తర్వాత నువ్వు ఇండస్ట్రీలో నిలబడడం కోసమని ట్రైనింగ్ కానీ, లేకపోతే కోచింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసావా? కోచింగ్ అనేది లేదు. లైక్ నార్మల్గా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పటం,
సో యాక్చువల్లీ డైరెక్టర్స్ వాళ్ళే నాకు ఇలా ఇలా చేయి అని చెప్పి వాళ్ళే చెప్పేవారు, కో డైరెక్టర్స్ కానీ. ఓకే. కొన్ని అయితే లైక్ హీరోసే చూసి తిన బాగున్నాడు తినని పెట్టమని చెప్తాం. ఓకే. బింబిసార మూవీ చేశాను, దాంట్లో కళ్యాణ్ రామన్నే నాది నార్మల్ స్కిట్ చూస్తుంటే నా స్కిట్ వచ్చి తిని బాగున్నాడు ఏదైనా టాటూ ఉంటే తినకి ఇవ్వండి అని చెప్పడం వల్ల నేను ఆ మూవీకి వెళ్ళాను యాక్చువల్లీ. అవునా? ఓ నైస్. నిజంగానే మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఒక హీరో మనల్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే అది ఖచ్చితంగా నీలో ఒక స్కిల్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆపర్చునిటీస్ నీ దాకా వెతుక్కుంటూ వచ్చినాయి నేహాన్. అట్ ది సేమ్ టైం నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేసావు. ఇంకా ఎలాంటి డ్రీమ్ రోల్స్ చెప్పు. విలన్ రోల్ చేయాలనేది నాకు డ్రీమ్ రోల్ ఉంది. ఇప్పుడు దా కామెడీ నార్మల్గా చేస్తూ ఉన్నా, కానీ సీరియస్ రోల్ చేయాలని ఉంది. విలన్ అయినా కానీ నాకు సీరియస్గా ఉండే లైక్ ఓకే ఒక గ్యాంగ్స్టర్ రోల్ అలాంటివి చేయాలని. ఓ గాడ్, నువ్వు అసలు అల్టిమేట్ ఆన్సర్ చెప్పావు తెలుసా. అయితే మేము కూడా ఊహించుకుంటాం ఒకసారి మమ్మల్ని నవ్వించిన నేహాంత్ అలా ఎలా కనిపిస్తాడని. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. చూద్దాం నువ్వు కూడా ఆర్టిస్ట్గా అక్కడ ఎంత ఫుల్ఫిల్ చేస్తావు అనేది మేము కూడా చూస్తాం. ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? అంటే సీరియస్ లేకపోతే నార్మల్ ఏదైనా పర్లేదు. ఓ మంచి డైలాగ్ వ్యూవర్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఏదైనా పర్లేదు. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచి ద్రోహంతో మాల్యాన్ని కులదోసి నీది అనేది ఏది లేని దేశాన్ని నాది అనే స్థితికి తెచ్చి నిన్ను దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధానికి రమ్ము, మా హైందవీలో మొగతనేటి చూపిస్తా, ఖబర్దార్. నువ్వు సీరియస్ యాంగిల్కి పనికొస్తావునే. వెంటనే మూడ్ని చాలా ఈజీగా తీసేసావు. ఆ సీరియస్ మూడ్లోకి తీసుకొని వచ్చి బాగా చెప్పావు, చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కానీ నిజం చెప్పాలి. నీకు రెమ్యునరేషన్ ఇస్తారు కదా, ఏం చేస్తావు? అంటే నీకే ఇస్తారా, పేరెంట్స్కి ఇస్తారా? నీ రెమ్యునరేషన్ మొత్తం పేరెంట్స్కి ఇచ్చేస్తావా? పేరెంట్సే తీసుకుంటారు. ఓకే. సో నేను అడిగిన దాంతో వాళ్ళు నా రెమ్యునరేషన్కు నాకు కొని పెడతారు. ఓకే. ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ పేరెంట్స్ కొనిస్తారు కదా, ఎవరు ఎక్కువ, అమ్మ నాన్నగారు? నాన్న ఎక్కువ. యాక్చువల్లీ అమ్మ అంటే మగవాళ్ళు అంటే అమ్మకే ఎక్కువ సపోర్ట్, ఆడవాళ్ళంటే నాన్నకి ఎక్కువ సపోర్ట్ అనుకున్నాను. కానీ అలా కాదు, అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, కాకపోతే నాన్నతో కొంచెం ఎక్కువ క్లోజ్ అంతే. అసలు నువ్వు అల్టిమేట్ ఆన్సర్లు చెప్తున్నావు తెలుసా. ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు కూడా ఇంత మల్టీ టాలెంటెడ్గా ఉండరు. నీ ఆన్సర్లు అలానే ఉన్నాయి. నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి నేహాంత్. నీకు రెమ్యునరేషన్ ఎప్పుడైనా నీ చేతికి వస్తే నువ్వు అమ్మకి ఇస్తావా నాన్నగారికి ఇస్తావా? అమ్మకే ఇస్తా, ఎందుకంటే అప్పుడు అవైలబుల్ అమ్మే ఉంటుంది నాకు ఎక్కువ. నీ వెనకాల నాతో ఎక్కువ అమ్మే వస్తాయి షూటింగ్ స్పాట్స్ కానీ వాటిల్లోకి. నాన్న బ్యాక్ సైడ్ ఉండి వెనకాల నుంచి నన్ను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మే వస్తారు అని చెప్తే వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఫీల్ అయిపోతారో అని నాన్నగారు నాకు బ్యాక్ సైడ్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా కవర్ చేస్తావు, నువ్వు కవర్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. మరి నీకేమన్నా కావాలి అంటే కొనుక్కోవాలంటే వాళ్ళని అడుగుతా. ఒకవేళ ఏదైనా నువ్వు అడిగావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొంచెం కాస్ట్లీ ఐటమ్ లాంటిది అడిగావనుకో, ఇప్పుడు వద్దు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఇప్పుడు వద్దన్నా అంటే ఒక 2 minutes తర్వాత నాన్న మంచి మూట ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే నాన్న చూద్దాం అంటాడు. చూద్దాం నువ్వు 2 minutes తర్వాత ఇప్పుడు వద్దున్నారంటే 2 నిమిషాల తర్వాత అడగమని. నాన్న మంచి మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే చూద్దాం అంటాడు. చూద్దాం అంటే సగం పని అయిపోయినట్టు, 50% ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఆ ఆపర్చునిటీని ఎంత వాడుకున్నాం అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేహాంత్ సినిమా నాలెడ్జే కాకుండా ఫ్యామిలీ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసేసాడు, నాకు అర్థమైపోతుంది ఆ విషయం. ఈ ఇంటర్వ్యూ ఈ ప్రోగ్రామ్ మీ పేరెంట్స్ చూస్తారు, గుర్తుపెట్టుకో నువ్వు. నేను నేహాంత్ వాళ్ళ ఫాదర్కి చెప్తున్నా, నేహాంత్ టూ ఇంటెలిజెంట్ సార్, జాగ్రత్తగా ఉండండి, నేహాంత్తో జాగ్రత్తగా ఉండాలి, నాకు అర్థమవుతుంది. అయితే అసలు ఏం చదువుతున్నావు నేహాంత్ నువ్వు? 8th ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నావా? 3.5 years అప్పుడు స్టార్ట్ చేసావు అంటే ఇప్పటికి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 3.5 అంటే ఇప్పుడు నాకు 12+, సో అటు ఇటుగా 9 years అటు ఇటు. 9 years. ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసావు? యాక్చువల్లీ స్కూల్ ఖాళీ దొరికినప్పుడు ఎవరైనా వేరే పనులకు వెళ్తారు, లైక్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ దేనికైనా. నేను ఈ షూటింగ్ నుంచి ఖాళీ దొరికినప్పుడు స్కూల్కి వచ్చాము, లైక్ వీక్లీ ట్వైస్, మంత్లీ ఒక 4-5 days అలా వచ్చేవాడిని. దాని నుంచి నాకు ఇన్కమ్ లీడ్స్ పెరగటం, నేను వర్క్ రాయటం, ఒక్కొక్కసారి నాకు వచ్చినప్పుడు మరీ ఎక్కువ వర్క్ పెరిగిపోయినప్పుడు అమ్మ కూడా రాసేది. కానీ కొంతమంది టీచర్స్ కనిపెట్టేవారు కాదు, కానీ కొంతమంది టీచర్స్ హ్యాండ్ రైటింగ్ కనిపెట్టేసేవారు. అమ్మ రాసింది కదా, ఏంటి అసలు రాయొద్దు కదా అంటే, మా షూటింగ్కి వెళ్తాను మేము, వదిలేను మేము అంటే సరే అంటే. కానీ నువ్వు ఎప్పుడైతే హైయర్ క్లాసెస్కి వెళ్తావు అని కష్టం అన్నారు. సో
సర్లే అప్పుడు చూద్దాం అనుకున్నా. 8th క్లాస్ వెళ్ళిన తర్వాత నేనే రాసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వే రాసుకుంటున్నావు. 8th క్లాస్ కదా, నిజంగా ఇది కష్టం అనిపించదా నిహాంత్? అంటే స్కూల్కి వెళ్ళాలి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే నువ్వే చెప్పావు కదా స్కూల్కి వెళ్ళి పని చేస్తాను, నువ్వు అలా కాదు, నువ్వు వర్క్ చేసి ఫ్రీ టైంలో స్కూల్కి వెళ్తున్నావు, మరి అటెండెన్స్ ప్రాబ్లం రాలేదా? వస్తుంది, కానీ టీచర్స్ కూడా, నేను చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్లోనే ఉన్నా, లోటస్ స్కూల్. సో టీచర్స్ కూడా దాన్ని కవరప్ చేయటం, నాకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాలేదని చెప్తే నాకు మళ్ళీ చెప్పటం, అర్థమయ్యేలా నేర్పించడం, నా ప్రాబ్లం అర్థం చేసుకుని వాళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు కూడా. నేహాంత్ ఇప్పుడు జెన్యున్గా ఆన్సర్ చెప్పు, నేహాంత్ ఇంటెలిజెంట్ స్టూడెంటా నార్మల్ స్టూడెంటా? నార్మల్ కంటే కొంచెం లోయర్. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెడితే ఈ రెండిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తావు? రెండింటికి ఇవ్వాల్సి వస్తుంది, కానీ నార్మల్ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే నేను హాఫ్ డే ఎగ్జామ్కి ఇచ్చేసి హాఫ్ డే షూటింగ్కి ఇచ్చేస్తాను. ఓకే, అయితే లేదు రెండింటిలో ఒక్కదానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెళ్తే షూటింగ్కి వెళ్ళాలి లేకపోతే ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు నేహాంత్ ఈ రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకుంటాడు? షూటింగ్ తీసుకుంటాను. ఎందుకు? తర్వాత అలాగ ఎగ్జామ్ పెట్టేస్తాను నాకు మళ్ళీ. ఓకే, అవునా? ఎడ్యుకేషన్ సైడ్ ఏమవుదాం అనుకుంటున్నావు, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? సో నాకు గేమ్ ఆర్ట్ అన్న మొబైల్లో ఇష్టం. సో దాని ద్వారా ప్రోగ్రామర్ అవ్వాలని నాకు చిన్న ఆశ వచ్చింది. కోడింగ్కి వెళ్ళి ప్రోగ్రామింగ్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్దామని. కోడింగ్ చేసి ప్రోగ్రామింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి. ఫ్యూచర్లో నేహాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతారా, లేకపోతే ఓ మంచి ఆర్టిస్ట్ ఆర్ హీరో అవుతారా? రెండింటిని మేనేజ్ చేస్తున్న ఒక సాధారణమైన వ్యక్తి అవుతా. సాధారణమైన వ్యక్తి అవుతావు. నిజంగానే నువ్వు అసలు ఎంత టాలెంటెడ్గా ఆన్సర్ చెప్తున్నావో తెలుసా నేహాంత్? స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే నువ్వు సేమ్ స్కూల్ కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ టీచర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఆల్మోస్ట్ అందరూ జబర్దస్త్ చూస్తారు కదా, ఎలా వస్తుంది? నువ్వు జబర్దస్త్ చేస్తావు కదా, నా ఒక సర్ప్రైజ్నెస్ ఉంటుంది. పాతలో ఏడు మావాడే వచ్చి కూర్చోరు అన్నట్టు, లైక్ నువ్వు వచ్చి రారు కూర్చో ఎంత మాట్లాడతావు అన్నట్టు చూస్తారు. లైక్ ఫ్రెండ్స్తో చాలా క్లోజ్గా ఉంటాను నేను. సో వాళ్ళు అంత ఛాన్స్ ఇచ్చేసి నేను వాళ్ళకి వచ్చి కూర్చోరా అని అంత. ఓకే, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీగా మూవ్ అవుతావు. ఒక ఆర్టిస్ట్లా కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా, లైక్ స్కూల్కి వెళ్ళాక నేహాంత్ లానే ఉంటాడు. టీచర్స్ దగ్గర నుంచి ఏదైనా కాంప్లిమెంట్, అంటే నువ్వు చేసిన ప్రోగ్రామ్స్ కావచ్చు, సీరియల్స్ మూవీస్లో ఏదైనా కాంప్లిమెంట్ వచ్చిందా? నేను స్కూల్కి ఆబ్సెంట్ అయినంటే కన్ఫర్మ్ నెక్స్ట్ డేలో కానీ ఏ షూట్కి వెళ్ళామని అడుగుతారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యామని అడిగారు, ఆబ్వియస్లీ తెలిసిపోద్ది కదా. ఓకే కొత్త టీచర్స్ అంటావు అంటే ఎందుకంటే ఇలా చెప్తే ఓహో నువ్వు షూటింగ్ చేస్తావు అని వాళ్ళు తెలుసుకుంటారు. సో పాత వాళ్ళు అయితే ఏ షూటింగ్ చేసావు, ఏమేం చేసావు అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఏమేం చేసావు, సో నిన్ను వచ్చే కాలంలో యాజ్ ఏ కమెడియన్గా యాజ్ ఏ హీరోలో చూడబోతున్నావు అనమాట అని మా స్టూడెంట్ ఇలా ఒక యాక్టర్ అయ్యారు అంటే వాళ్ళు కూడా ప్రౌడ్నెస్ ఉంటుంది కదా. సో అలా అడుగుతారు. అంటే నువ్వు చేసిన మూవీస్లో కానీ అది బాగుంది, అక్కడ బాగా చేసావు, అలా ఎవరైనా చెప్పారా స్కూల్లో? బింబిసార మూవీలో ద మెయిన్ రివీలింగ్ సీన్ ఉంటుంది. సో దాన్ని చూసి నువ్వే కదా నేను చూశాను, చాలా నచ్చింది నాకు ఆ సీను అని చెప్పి అన్నారు. కొన్ని సీక్రెట్స్ కూడా అడిగా, నేను చెప్పలేదు కాబట్టి. ఓకే, అడుగుతారు కదా ఆబ్వియస్లీ. నీకు ఇన్స్పిరేషన్ చెప్పు, అంటే ఫస్ట్ నువ్వు ఎక్కువ కామెడీ స్కిట్స్లోనే ఎక్కువ ఇంట్రడ్యూస్ అయ్యావు కదా, నీకు కమెడియన్ అంటే ఎవరు బాగా ఇష్టం? బాగా అంటే అసలు అందరూ తెలిసిందే, ద లెజెండ్ బ్రహ్మానందం గారు అందరికీ. నాకు కూడా బ్రహ్మానందం గారు, ఆలీ గారు అందరూ. బ్రహ్మానందం గారిని కలిసావా? ఒకసారి కలిసాను. ఎలా అనిపించింది? అంటే మనం ఎంత బాగా గొప్పగా చూసి ఒక పర్సన్ని మనం పర్సనల్గా కలిసినప్పుడు ఒక ఫీల్ ఉంటుందిగా. చాలా జాలీగా ఉంటారు అసలు. నేను అది అన్నట్టు లైక్ పదాన్ని అందరినీ నార్మల్గా చూస్తారు, ఒక్క తక్కువలా చూడరు, ఆయన ఈక్వల్గా చూస్తారు, అందరు ఈక్వల్ ఆయనకి. సో అలా కలవటం, సో నార్మల్ మాట్లాడటం. సో రాకేష్ అని కూడా ఉన్నాడు అప్పుడు. సో ఇలా నా స్కిట్లు చేస్తాడు, ఇల్లు చేస్తాడంటే ఇంకా ఎదుగు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చారు ఆయన. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, హ్యాపీగా అనిపించింది చాలా. ఈ ఇండస్ట్రీ మొత్తం మీద నేను పలానా హీరోని కలవాలి లేదా పలానా హీరోతో యాక్ట్ చేయాలి, లైఫ్లో ఎప్పటికైనా సరే నేను అక్కడ ఒక రోల్ చేయాలి, అలా డ్రీమ్ ఉందా? అంటే 3 హీరోస్ ఉన్నారు నాకు. మెయిన్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారిని నార్మల్గా కలిసాను కానీ ఆయనతో చిన్న రోల్ చేయలేకపోయాను. కలిసావా, మాట్లాడేవా? అంటే చిన్నప్పుడు లైక్ 3.5 ఉన్నప్పుడే అలా కలిసాను నార్మల్గా. నాగబాబు అంకుల్తో పాటు అలా వెళ్తే నార్మల్గా కల్పించారు, నేను కలిసాను, ఫోటో క్లిక్ చేసుకొని వచ్చేసాను అంతే.
నీకు 3.5 years అప్పుడు చిరంజీవి గారిని కలిసానని ఎలా గుర్తుంది నేహాత్? సో ఫోటో ఉంది ఇంకా, నేను చూసిన తర్వాత నేను కలిసానా, ఇది నేనేనా లేకపోతే ఏమన్నా చేశారా, అయితే ఏమైనా చేశారంటే లేదు నువ్వంటే అయితే నేను కలిసాను కానీ ఒక రోల్ చేయలేకపోయినా చిన్న ఉంది బాధ. ఫ్యూచర్లో చేస్తాను కుదిరితే. ఇంకా 3 హీరోలు అని చెప్పావుగా? యా, ఇంకా అల్లు అర్జున్ అన్నతో చేయాలని ఉంది. అల్లు అర్జున్ అన్నను కూడా కలిసాను కానీ చేయలేకపోయాను. ఓకే. సో మూవీలోనే ఓ రోల్ ఉందన్నారు, సో చేద్దామని వెళ్ళాను కానీ కొన్ని కారణాల వల్ల నేను లేనని వేరే వాళ్ళు చెప్పట్టుకోవడం సంథింగ్ చేశారు. కానీ కలిసాను. ఏ మూవీ కోసం చెప్తావా? నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ. ఓకే. సో దాంట్లో ఒక చిన్న సాంగ్లో ఏదో బిట్ ఉందన్నారు, నేను వెళ్ళాను కానీ చేయలేకపోయాను యాక్చువల్లీ. ఇంకో హీరో రామ్ చరణ్ అన్న. ఓకే. కలిసావా రామ్ చరణ్ గారిని? లేదు, అదే కలవలేదు కానీ కలిస్తే చాలు. అలా మా బావ కూడా రామ్ చరణ్ అంటే కోసుకొని ఇలా రక్తం వస్తే ఆర్సీ అని వస్తుంది, అలా అంత ఇష్టం వాడికి. ఓకే. వాడిని కూడా కల్పించాలి, నేను కలిసి వాడిని కూడా కల్పించాలి. ఓకే. ముందు నీ ఫేస్లో నాకేం కనిపిస్తుందో తెలుసా? రామ్ చరణ్ గారిని నువ్వు కలవడం కంటే మీ బావ సమ్ రిలేటివ్ కదా, బావ అంటే మా మేనమా, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు. ఓకే, మీ మామయ్య గారు అబ్బాయి. సో అతన్ని కల్పించాలి అనే ఇంటెన్షన్ ఎక్కువ కనిపించింది నీలో నాకు. బాగుంది, ఎందుకంటే ఈ స్పార్క్ మన పక్క వాళ్ళని సపోర్ట్ చేయాలనే థాట్ బాగా అనిపిస్తుంది. నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? లేదు, నేను ఒక్కనే యాక్చువల్లీ. అవునా? సిబ్లింగ్స్ లేనప్పుడు బోర్ అనిపిస్తుందట్టుగా, నేహాంత్కి అలా అనిపించిందా? కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ అలా బోర్ కొట్టినప్పుడల్లా ఒక ఫోన్ చేస్తే చెప్పరా అని అడు మా బావ. సో మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం, ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తుతాడు, కావాలన్నప్పుడల్లా మాట్లాడతాం, గేమ్స్ ఆడతాం ఇద్దరం. సో అలా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంట్లో అబ్జెక్షన్ చెప్పరా మదర్ కానీ ఫాదర్ కానీ? లేదు, కొన్నిసార్లు మరీ ఎక్కువ ఓవర్ టైం ఆడిపోతే ఇంకొద్దు, కావాలంటే రేపు ఆడుకోండి అని చెప్తారు. అంటే మరి డైలీ 1 hour 2 hours మళ్ళీ 3 hours 4 hours 5 hours మరీ ఎక్కువ టైం తీసేసుకుంటే వద్దు, రేపు ఆడుకొని కావాలంటే అని చెప్తారు అంతే. ఓకే. హాలిడేస్ ఉంటాయి అసలు? స్కూల్ హాలిడేస్లో ఏం చేస్తావు? ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా లేకపోతే టూరిజం ట్రావెలింగ్ ఇలా ఏమైనా ఉన్నాయా? అంటే ట్రావెలింగ్ కుదిరితే ఒకవేళ షూటింగ్స్ ఇవేం లేకపోతే ట్రావెలింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఎక్కువ ఫ్రెండ్స్ తిరగటం, ఈ ఇన్నాళ్ళు నేను ఎవరినైతే కలవలేకపోయానో మాట్లాడలేకపోయానో ఈ పర్ఫెక్ట్గా ఈ స్కూల్ ఉన్నంత టైంలో హాలిడేస్లో అవన్నీ మాట్లాడటం, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేస్తాను. ఓకే. వాళ్ళని కలవడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పెడతాను. అలానే నేను ఏ స్కిల్స్లో అయితే వెనకబడి ఉన్నాను దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంటాను. ఓకే. నువ్వు అసలు ఏ స్కిల్స్లో వెనకబడి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు? అంటే నేను అనుకున్న ప్రపంచమే యాక్టింగ్ కాదు, ఇంకా చాలా ఉంది యాక్టింగ్ అంటే. సో నేను దాన్ని కూడా ఇంకా యాక్టింగ్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎలా చేయగలను అనేది ఒకటి చూసుకుంటూ ఉంటాను. సో ఇంకోటి మా బావతో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, ఆడుకోవటం మే ఇద్దరం. సో నేను యాక్చువల్లీ ఎక్కువ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఆడుతూ ఉంటాను. నాకు క్రికెట్ పర్ఫెక్ట్ రాదు, ఆడికి బ్యాడ్మింటన్ పర్ఫెక్ట్గా రాదు. సో ఆడు నాకు టిప్స్ ఇవ్వటం, నేను ఆడు టిప్స్ ఇవ్వటం. సో అలా ఇద్దరం టిప్స్ ఇచ్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. మొత్తానికి గేమ్స్ మాత్రం ఇద్దరు డెవలప్ చేస్తున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన టైం గుర్తుందా నీకు ఈ 9 yearsలో ఎప్పుడైనా? కోవిడ్ అప్పుడు చాలా అసలు షూటింగ్స్ ఏమి ఉండేవి కాదు. అంటే నాకు చాలా బోర్ కొట్టేసి ఏంది ఇప్పుడు చూసి ఇంట్లోనేనా, కనీసం బయటకు వెళ్దాం అనుకుంటే పొద్దునే లేచి వెళ్ళాలి, వెళ్తే అప్పుడే లేవటం అంటే అసలు కష్టం. ఎర్లీ మార్నింగ్ లేవడా? హాలిడేస్ అంటే వాళ్ళు వేస్తారు చెప్పండి, హాలిడే అంటే జస్ట్ హాలిడే, ఇంట్లో చిల్ చేయాలి అంతే. ఓకే. స్కూల్ ఉందంటే షూలు ఉన్నా షూటింగ్ ఉన్నా ఏమున్నా తప్పదు ఇంకా లేవాల్సిందే. మరి అలాంటప్పుడు షూటింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock పెట్టినా లేదా 5 o'clock పెట్టినా వెళ్ళాలనిపించినప్పుడు టైర్డ్ ఫీలింగ్ కానీ అబ్బా వద్దులే ఇది వదిలేద్దామని అనిపించలేదా? అంటే కంటిన్యూస్గా షూటింగ్ డే బై డే ఉంటే నాకు పొద్దునే లేవాలా, కష్టం, అమ్మ వద్దని చెప్తాం అనుకుంటా. కానీ వెహికల్ ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ ఒక్క అట్మాస్ఫియర్ చూసి ఇప్పుడు కాబట్టి ఇంకా చేద్దాం ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అలా వెళ్ళిపోతా. ఓకే. అదంతా ఆ బద్ధకం ఒక కొంచెం సేపే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎలాగో వచ్చాం కదా చేసేద్దాం ఏముంది ఎంతసేపు మనం అనుకుంటే అని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుకొని వెళ్తాను. నువ్వే ఇంప్రూవ్ చేసుకొని వెళ్తావు. అయితే ప్రతి చోట అన్ని పాజిటివ్ వేలో ఉండవు కదా, రిజెక్షన్స్ కూడా ఉంటాయి లైఫ్ అన్న తర్వాత. 99 years ఇండస్ట్రీ జర్నీ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. 9 సంవత్సరాల్లో ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఈ క్యారెక్టర్ అని పిలిచి లేదు నువ్వు బాగా చేయలేదు వద్దు అని పంపించిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో నేను వెళ్తే వచ్చిందంటే నేను ఎందుకు వచ్చిందని చూస్తాను, రాలేదంటే ఎందుకు రాలేదని చూసి
నాలో ఇది తక్కువ ఉంది, మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే దేనికైనా నెక్స్ట్ దేనికైనా స్కిల్కి ఉపయోగపడుతుందని చెప్పి నేను దాన్ని రికవర్ చేసుకుంటూ ఉన్నాను. అంతేగాని అప్పుడు డిప్రెస్ అవ్వడం, బాధపడడం ఏమి ఉండదు? లేదు, ఎందుకంటే ఏ కారణం లేకుండా ఎవరు చేయరు కదా. సో ఆ కారణం ఏంటనేది వెతికి నేను ఏ కారణం లేకుండా ఎవరు చెయ్యరు, రిజెక్ట్ చెయ్యరు కదా. సో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు. ఫస్ట్ రిజెక్షన్ కూడా ఇలానే తీసుకున్నావు? ఫస్ట్ రిజెక్షన్లో బాధ అనిపించలా? అంటే నాకు స్టార్టింగ్లో ఎక్కువ రిజెక్షన్ వచ్చేవి కాదు, నాకు కొంచెం తెలిసిన తర్వాత నుంచే రిజెక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో ఏం కాదు, ఇది రాలేదంటే ఇంకోటి పెద్దదే రాసిందని చెప్పి, పెద్దదే రాసిందని చెప్పి చాలా పాజిటివ్ వేలో ఉన్నావు అసలు. నేహాంత్ డివోటీనా, భక్తుడా, భగవంతుడిని నమ్ముతాడా? చాలా. ఎవరింటి బాగా ఇష్టం? హనుమంతుడు. అంటే ఎక్కువ అంటే హనుమంతుడు, కానీ హనుమంతుడు వేలో వెళ్తే మనం థింకింగ్ అంత పెద్దటి హనుమంతుడు కూడా ఒక రాముడికి భక్తుడు. సో కాబట్టి నేను కూడా ఒక రాముడికి భక్తుడిని అలా చూసుకుంటే. అసలు నువ్వు ఎక్కడైనా దొరుకుతావేమో నేను కూడా సిన్సియర్గా ట్రై చేస్తున్నా. నువ్వు మాత్రం మంచి ఆన్సర్స్ చెప్తున్నావు. ఇది చెప్పు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? బుక్స్ అయితే నాకు తెలిసి ఆబ్వియస్లీ అంత ఎక్కువ చదివి ఉండవు, టైం లేదు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ నాన్న చెప్పడం కానీ, నాకు చిన్నప్పటి నుంచి రామాయణం అన్నా చాలా ఇష్టం. అమ్మ నాన్న కూడా ఇంట్లో చెప్పడం రామాయణం అంటే. ఏదైనా మనం దేనైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా మనలో ఏం తక్కువ ఉన్నా మన పురాణాల్లోనే రాస్తుంది, మనలో ఏం ఎక్కువ ఉన్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది కూడా పురాణాలు రాస్తుంది. సో అలాగా రామాయణంలో కూడా అంత పెద్దది హనుమంతుడే రాముడి ముందు ఒదిగి ఉండేవాడు, మనం ఎంత చెప్పండి ఆయన ముందు. సో ఏం కాదు, ఏముంది ఇది కాబట్టి ఇంకోటి అని చెప్పి వదిలేసుకోవడం. వెరీ గుడ్, చాలా మెచ్యూరిటీ వచ్చింది నీకు. మూవీస్ చూస్తావా? బాగా ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి మూవీస్ చూస్తావు కదా. ఏ మూవీస్ ఎక్కువ ఇష్టంగా చూస్తావు? యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కల్కి చూసావా? లేదు, చూడాలి యాక్చువల్లీ. ఓకే, బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ టికెట్స్ లేవు, ఫుల్ అయిపోయాయి మొత్తం. అసలు ఇండియాలో అసలు మన ఏ మూవీకైనా ఒక రిలీజ్ డే ముందు ఒక టికెట్ అని ఉంటుంది, మనకి 1 month ముందే కల్కి కానీ బుక్ అయిపోయాయి యాక్చువల్లీ. సో నేను చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు యాక్చువల్లీ. చూస్తాను, కొంచెం గ్యాప్ దొరికిన తర్వాత చూస్తాను. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కాస్త థియేటర్స్ అన్నీ ఫ్రీ అయ్యాక వెళ్ళి చూస్తావు. ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? అంటే నువ్వు చెయ్యాలని కాదు, చిన్నప్పటి నుంచి మామూలుగా నువ్వు చేసే హీరో ఆల్రెడీ చెప్పేసావు కదా, జనరల్గా వీళ్ళ యాక్టింగ్ బాగుంది అని ఎక్కువసేపు స్క్రీన్ మీద ఎవరిని చూడాలనుకుంటావు? మన ఆంధ్రప్రదేశ్కి డెప్యూటీ సీఎం గారు తాలూకా నేను యాక్చువల్లీ. అల్టిమేట్ ఆన్సర్ చెప్పావుగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా పవర్ స్టార్ గారు. కలవలేదు కదా? లేదు, యాక్చువల్లీ కలిసాను. అవునా? ఓకే, లిస్ట్లో మిస్ చేసావు అయితే నాకు. సో మూవీలో ఇలా ఛాన్స్ ఉందంటే వెళ్ళాను, చేశాను, కలిసాను, ఫోటో కూడా క్లిక్ చేసుకున్నా. ఓకే, ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నా అలాగా ఇంట్లో. డై హార్టెడ్ ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మూవీస్లో ఏ మూవీ నీకు బాగా ఇష్టం? జల్సా అంటే చాలా ఇష్టం. ఎందుకో? చాలా ఇష్టం. దాంట్లో ఆయన చేసే యాక్టింగ్ అంటే నాకు వేరియేషన్స్ ఇస్తుంటారు దాంట్లో, నాకు చాలా ఇష్టం. ఒక టైప్ ఆఫ్ ద యాటిట్యూడ్, యాక్టింగ్, సీరియస్నెస్. జల్సా అంటే బాగా ఇష్టం. ఇంకా సర్దార్ గబ్బర్ సింగ్ ఆబ్వియస్లీ అందరికీ ఇష్టం, అది నాకు చాలా ఇష్టం. దాంట్లో స్పెషల్లీ ఆ కామెడీ సీన్స్ కానీ ఆ హ్యూమర్ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, ఫ్యూచర్ అత్తగారింటికి దారేది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. అది ఎప్పుడు వచ్చినా నేను పెట్టేసుకొని చూసేస్తూ ఉంటాను, టీవీస్లో వచ్చినా లేకపోతే బోర్ కొట్టినా చూస్తూ ఉంటాను. అదే. అవునా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి డై హార్టెడ్ ఫ్యాన్ అయితే ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే నువ్వు సిన్సియర్గా ట్రై చేస్తున్నావా? యా, చేస్తున్నాను. పవర్ స్టార్ గారితో యాక్చువల్లీ ఓజీలో వచ్చిన క్యారెక్టర్ ఉందని ఆడిషన్స్కి పిలుస్తా అన్నారు, కానీ నేను ఊళ్ళో ఉండకపోవటం, సో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం, కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోయాను. మంచి ఛాన్స్ వచ్చింది వదులుకున్నానే అనుకున్నా, కానీ ఇది వదిలేదంటే ఇంకా పెద్దదేదో వచ్చి ఉంటుంది అని చెప్పి నేను ఏం కాదులే ఇంకో పెద్దదేదో డైరెక్ట్ నేను ఇక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ పెట్టుకొని అలా ఏదో సీన్ వస్తుందేమో అని చెప్పి నేను నీకు నువ్వే దాన్ని మౌల్డ్ చేసేసుకున్నావు అనమాట. మిస్ అయ్యాను అంటే మేబీ పెద్ద సీన్ కోసం అని చెప్పి. పర్సనల్ ఎట్లా ఉంటుంది నేహాంత్? అంటే ఫ్యామిలీలో మదర్ సపోర్ట్ కానీ, లేకపోతే నువ్వు చేసి వచ్చిన తర్వాత అవుటర్స్ ఇచ్చే జడ్జిమెంట్ అనేది సెకండరీ ఎప్పుడూ కూడా, కానీ పర్సనల్గా అమ్మ కానీ నాన్నగారు కానీ నీ బావ నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, నీ మాటల్లో నాకు బాగా అర్థమైంది, వీళ్ళు ఇస్తున్న సజెషన్స్, కాంప్లిమెంట్స్, కామెంట్స్, మదర్ దగ్గర నుంచి వచ్చిన కామెంట్ చెప్పు ఫస్ట్. బాగా చేస్తావు కానీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. సో
నేను ఇంకా బాగా చేసి ఉండొచ్చు, కానీ నేను ఏదో కొంచెం తక్కువ చేశానని ఎప్పుడు నాకే అనిపిస్తుంది. సో అమ్మ చెప్పడం వల్ల నేను ఇది తక్కువ చేశాను, కానీ కొన్ని టైమ్స్లో నువ్వు నీ బెస్ట్ ఇచ్చేసావు దీనికి అంది. చెప్తారా? అలా కూడా చెప్తారా? యా. ఓకే, అంటే మదర్ ఎప్పుడు కూడా ఇంకా కొంచెం బెటర్గా ఉండాలని చెప్తారు కదా. మన బెస్ట్ ఇంకా ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు మనకి చాలా సపోర్ట్ ఇస్తుంటారు. ఓకే, దీనికి నువ్వు బెస్ట్ ఇచ్చావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారా అమ్మ? దేనికి ఇచ్చారు? మన డీ అప్పుడు కానీ నార్మల్ ఈవెంట్స్లో చేసే స్కిట్స్లో కానీ. ఓకే, లైక్ ఒక యాక్చువల్లీ శ్రీధర్ రామ్ కంపెనీలో ఒకసారి ఏంటంటే నాకు ఎక్కువ పొద్దున్న లేచి వెళ్ళటం అలా చేసేటప్పుడు లైక్ వామిట్స్ అవటం అలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో నేను అలా వెళ్తుంటే నాకు చాలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి నాకు చాలా ఫీవర్లో వచ్చేసి నేను అసలు ఏం తిన్నా బయటకు వచ్చేయటం అలా జరుగుతుంటే లైక్ వెంటనే నాకు సిలియన్ ఎక్కించాలని చెప్పంటే నేను మళ్ళీ సిలియన్ ఎక్కించుకొని వచ్చి చేసా ఆ స్కిట్. దానికి నువ్వు దీనికి నీ బెస్ట్ ఇచ్చేసేవారా అందమ్మ. అవునా? హ్యాపీగా అనిపించింది. ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కామెంట్ రెండు చెప్పాలి. రీసెంట్గానే ఎగ్జామ్స్లో మంచి స్కోరింగ్ వచ్చింది, దానికి సూపర్ ఇచ్చేవారా, నీకు ఏం కావాలో చెప్పు నెక్స్ట్ మీట్లో నీ కళ్ళ ముందు ఉంటుంది అన్నాడు. 7th క్లాస్ రాసావు కదా? యా, 7th క్లాస్ ఫైనల్స్ ఎగ్జామ్లో. ఓకే, వచ్చింది. స్కిట్స్కి సంబంధించి అంటే ఇండస్ట్రీకి సంబంధించి నాన్నగారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నిన్ను కోరి నా ఫస్ట్ మూవీ అదే, దాంట్లో సూపర్ చేసేవరా, నీ ఫస్ట్ సినిమానే ఒక సూపర్ హిట్, నీకు స్పెషల్ నీ కెరియర్కి, దీని నుంచి నీకు కెరియర్ ఇంకా బిల్డ్ అవుతుంది చూసుకో అన్నారు. దాని నుంచి ఇంకా బిల్డ్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. నువ్వు చాలా స్కిట్స్లో ఫుడ్డీగా చేసావు కదా? యా, అంతా చాలా ఫన్నీగా ఇవి తినేస్తాడు అని ఆబ్వియస్లీ కొంచెం చబ్బిగా ఉన్నావు కదా అప్పుడు. అది కూడా నిజమే అనే ఫీలింగ్ ఉంది. నిజంగానే నేహాంత్ బయట ఫుడ్డీనా? కొంతవరకు ఫుడ్, కానీ నేను ఎక్కువ తినలేను యాక్చువల్లీ, కొంచెం తింటే కడుపు నిండిపోతుంది. అవునా? నీ ఫేవరెట్ ఫుడ్? అమ్మ చేసే ఆలూ ఫ్రై. అమ్మ చేసే ఆలూ ఫ్రై. బయట తినాలంటే లైక్ పిజ్జా బర్గర్స్. ఎక్కువైతే స్ప్రింగ్ రోల్స్, నాకు అమ్మకి చాలా ఇష్టం. అవి ఎక్కువ ఇవే ఇంకా ఫుడ్డీనే అయితే. యా. ఏదన్నా చూస్తే ఇప్పుడు నువ్వు ఇది తినద్దు అని అమ్మ రెస్ట్రిక్షన్ పెట్టారనుకో, చూస్తే తినేయాలనిపించే ఐటెం ఉందా? యా, పానీపూరి అందరికి ఇష్టం ఆబ్వియస్లీ. తినాలనిపిస్తుంది, కానీ వెనకాల నుంచి వద్దు అన్న వాయిస్, సర్లే వద్దులే అని చెప్పి నేను. ఎందుకు వద్దంటారంటే రీజన్ చెప్పు. నేను పానీపూరి తింటే నాకు కాఫ్ ఎక్కువ వస్తుంది, జలుబు వచ్చేస్తుంది. నేను ఏం తిన్నా అది ఎండాకాలమైనా వానాకాలమైనా, నేను చల్లవి తిన్నా వేడివి తిన్నా నాకు జలుబు వచ్చేస్తుంది. ఓకే, ఏం తిన్నా నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. సో ఇదేమన్నా ఘాటు తీసుకున్నా నాకు కాఫ్ రావటం అవన్నీ, పైగా ఇలాంటివన్నీ మనం ఏదైనా షూటింగ్స్కి ముందే వస్తాయి ఇలాంటి ఆలోచనలు కూడా. ఏదైనా కనిపించగానే తినబుద్ది, అసలు ఆ స్మెల్కి మనం అట్రాక్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్ అవి కూడా షూటింగ్స్కి ఏదైనా మెయిన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందే వస్తాయి ఇవి కూడా. సో సర్లే అని చెప్పి ఇప్పుడు కాదు మనకి తర్వాత రాస్తుందని చెప్పి వదిలేసుకోవడం. తర్వాత రాసిందంట దీంట్లో కూడా. అట్లా కాంప్రమైజ్ అవుతున్నప్పుడు బాధ అనిపించదా? అబ్బా ఇష్టమైంది కూడా నేను తినలేకపోతున్నాను ఫీల్ అవ్వ. కొన్నిసార్లు షూటింగ్స్ ఉన్నప్పుడు లైక్ ఏందమ్మా ఎప్పుడు చూసిన ఏదైనా ఎన్నాలని తర్వాత రాస్తుంటుంది అని వదులుకోవటం తిందాం అనిపిస్తుంది. కానీ అమౌంట్ వల్ల కాసేపు అని చెప్పి సాడ్గా ఉంటాం. దాని తర్వాత మళ్ళీ ఏదోటి దాంతో రికవరీ చేసేసుకోవడం, ఏం కాదులే అని చెప్పి వదిలేస్తాం. అవునా? ఇంత ఫన్నీగా ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడే నేహాంత్ ఎప్పుడైనా ఏడ్చాడా? దేనికి ఏడ్చుంటావు, గుర్తుందా? రీసెంట్గా అంటే లైక్ ఒక 2-3 years బ్యాక్, ఎగ్జాక్ట్ 1 year బ్యాక్. సో మా బావ నేను చాలా ఫ్రెండ్స్. సో తన్ని తిరుపతిలో ఒక హాస్టల్ వేసేస్తున్నాము, ఇంకా మాట్లాడటం కష్టం. ఈరోజు ఈవినింగ్ 5కి ఎక్కాలి ఆ ట్రైన్, ఎంత మాట్లాడుకుని అంటే ఆడు మేము కలిసి సీరియస్ మ్యాచ్ ఆడాం. లాస్ట్లో వాడు చెప్పాడు, అదే మనం ఇంకా ఆడబోయే రీసెంట్ టైంలో ఫైనల్ మ్యాచ్ ఇదిరా అని. సర్లే ఎన్నో అంటుంటాడు కదా అని చెప్పి అన్నో ఆడడం అయిపోయింది. దాని తర్వాత ఎందుకో బాధ అనిపించింది. ఏడ్చావా? యా. ఇప్పుడు మాట్లాడుతున్నావు, మీ బావ ఎక్కడున్నారు ఇంతకి? ఆడు వెళ్ళటం, మళ్ళీ ఆడికి లెగ్ది ఇష్యూ రావటం, కొంచెం పెయిన్ ఎక్కువ రావటం, మళ్ళీ ఆ హాస్టల్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయడం నీకోసమే. మళ్ళీ అదే మనం కలిస్తే ఇంకా వినాయక చవితి అప్పుడే హాలిడేస్ ఇస్తే రాగలను అన్నాడు. వెళ్ళిన 2-3 monthsకి వచ్చేసాడు బ్యాక్. మళ్ళీ నీకోసమే వచ్చేసాడు కదా. నాకు అర్థమైంది, వీళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేశారు. నేను అనుకుంటున్నాను సీక్రెట్ చెప్పకూడదు అంటే ప్లాన్ చేశారు అయితే. సో
సో అలా అనుకోవడం లైక్ మళ్ళీ అరే ఏంద్రా నువ్వేదో ఆ రోజు పెద్ద ఎలివేషన్ ఇచ్చు నీ వల్ల నేను నేర్చాను, నీ వల్ల నాకు ఆల్మోస్ట్ 2 to 5 liters ఆఫ్ వాటర్ వేస్ట్ అయింది తెలుసా. అలా అనుకోవడం రామచ్చా అని చెప్పి మళ్ళీ ఆడుకోవటం. సో కన్వర్జేషన్ జరుగుతున్నాయి. ఇంకా మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది నేహాంత్? ఆడు ఇప్పుడు ఇంటర్లో ఉన్నాడు, ఇంటర్ అయిపోయింది. సో కోర్స్ చేస్తున్నాడు సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని. 4 years గ్యాప్, 4-5 years, 6 years గ్యాప్ ఆడికి నాకు. ఓకే, 6 years గ్యాప్ ఉన్నా బాగానే క్లోజ్గా ఉన్నారు. దీన్ని బట్టి నేహాంత్ చాలా మెచ్యూర్డ్గా ఏజ్డ్ పర్సన్స్తో కూడా బాగా కలుస్తాడు అని అంటారు. ఈ జబర్దస్త్లో వీటన్నిటిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో నీకు బాగా దగ్గరైన పర్సన్స్, అంటే నీకు పరిచయం లేకపోయినా ఈ షోస్కి వెళ్ళాక నీకు క్లోజ్ అయ్యి నీకు పర్సనల్గా కూడా మంచి సపోర్ట్గా నిలబడిన పర్సన్స్ ఎవరున్నారు? ఆది అన్న, రామ్ ప్రసాద్ అన్న, రాకేష్ అన్న, ఆబ్వియస్లీ నాగబాబు అంకుల్ కూడా నాకు లైక్ ఆల్మోస్ట్ అందరూ లైక్ ఏదో నాకు వచ్చిన ఏదో ఆపర్చునిటీలో వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఏదో సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఓకే, ఆల్మోస్ట్ అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అందరి లిస్ట్ చదివేసావు పేరు. నేను అడిగింది ఒకళ్ళిద్దరు, అందరి పేర్లు చెప్పేసావు. సో నాకు అందరూ అన్ని ద్వారా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి చేతిలో, సినిమా ఆర్ సీరియల్? రీసెంట్గా హనుమాన్ చేశాను. సో హనుమాన్ 2G హనుమాన్లో కూడా ఉన్నా. ఓకే. సో ఇంకోటి RC16 అని చెప్పి రామ్ చరణ్ అనేది కూడా ఉంది మూవీ, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. దానికి కూడా వెళ్ళాను ఆడిషన్స్కి, చూడాలి మన నెక్స్ట్ టైం అవుతుందో. ఓకే. సో అలానే మన రాజ్ తరుణ్ అన్నది భలే ఉన్నాడే అని చెప్పి మూవీ రిలీజ్ అవుతుంది మన ఆగస్ట్లో, ఇప్పుడు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. దాంట్లో కూడా ఉన్నాను, రాబోతుంది. మేము చూడబోతున్నాం అయితే ఆగస్ట్లో. రాజ్ తరుణ్ గారితో నేహాంత్ కనిపిస్తాడు ఈసారి. ఫ్యూచర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఫైనల్గా మోటివ్ ఒక గోల్ పెట్టుకొని ఉంటావు కదా, ఆ గోల్ ఏంటి? ప్రోగ్రామర్లో అసలు నేను చేసే కంపెనీలో ద బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ లేకపోతే కనీసం ద బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అనే ఒక పేరు రావాలి. ఓకే. ఏ కోడింగ్ ఇచ్చినా, ఏ గేమ్ క్రియేషన్ ఇచ్చినా 2 minutes లేదా 2 to 3 months లోపల చేసేసి ఇచ్చేస్తాడు. ఏం చెప్పినా ఈజీగా చేసేసి ఇస్తాడు అన్నట్టు ఒకటి. ఇంకోటి హీరో, ద బెస్ట్ హీరో. నా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు ఇతని పేరు నేను విన్నాను, ఇతని గురించి తెలుసు, నాకు కనీసం తెలుసు అన్నవాడు చెప్పాలి. ఒక ఐడెంటిటీ అంటే ఇతను తెలుసు, కనీసం ఎక్కడో విన్నాను అన్న పేరేం తెలియాలి. అట్లాంటి ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ నేహాంత్. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడావు నువ్వు, చాలా బ్యాలెన్స్డ్గా. ఐ హోప్ ఇంకా నువ్వు చాలా చాలా షోస్, సీరియల్స్, మూవీస్, ఎస్పెషల్లీ ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి, ఆడియన్స్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయాలి. అలానే నువ్వు అనుకుంటున్న సీరియస్ రోల్స్ కూడా నీకు రావాలి. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారితో నువ్వు ఒక మూవీ చేయాలి, నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద జర్నీని, అంటే నీ ఏజ్కి ఇది పెద్ద జర్నీనే కదా. ఇంత జర్నీలో ప్రాజెక్ట్స్ అన్నీ పాతవి చూస్తున్నప్పుడు, లేదా నువ్వు ఆల్రెడీ చేసిన మూవీస్, సీరియల్స్ చూసినప్పుడు, ఇంత జర్నీలో ఉన్నది నేనేనా, అబ్బా ఇదంతా నేనే చేశానా అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం ప్రౌడ్గా? చాలాసార్లు అనిపిస్తుంది. సో నేను అలానే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడైనా ఏదైనా అసలు ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణం రసూల్ సార్. సో మెయిన్ రసూల్ సార్కి నేను ఎప్పుడు నా గ్రాటిట్యూడ్ మనం వాళ్ళకి ఇచ్చేదని, జస్ట్ వాళ్ళకి మమ్మల్ని లాంచ్ చేసింది వాళ్ళే అని చెప్పి ఒక మాట. సో నేను ఎప్పుడు వాళ్ళకి నా మనసులో ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను. దాని ద్వారా నాగబాబు అంకుల్కి కానీ, లైక్ శ్యామ్ ప్రసాద్ అంకుల్కి కానీ, అలాగే రాకేష్ అన్నకి కూడా థ్యాంక్స్. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నాకు మన శ్యామ్ ప్రసాద్ అంకుల్కి కానీ, నాగబాబు అంకుల్కి కానీ, రసూల్ సార్కి కానీ చాలా చాలా థ్యాంక్స్. అలానే ఈ ఇంత జర్నీలో నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారు, ఎంతో చిన్నదైనా పెద్దదైనా నాకు ఎంతవరకు అయితే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకున్నంతకాలం ఇంకా ముందుకు వెళ్తాం. నీకు అసలు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అది నీ మాటల్లో, నీ ఫేస్లో కూడా చాలా బాగా కనిపించింది. ఆల్ ది బెస్ట్. అసలు నేను ఇండస్ట్రీకి రావటానికే కారణం వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పుడూ నా మీద ఉండాలని చిన్న ఆశ. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత ప్రాజెక్ట్స్ కొత్తవి చేస్తున్నా కూడా అంతే ఒబీడియంట్గా ఉంటున్నావు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. అలానే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా నీకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, చూడటానికి పిల్లాడిలా కనిపిస్తాడు కానీ పిల్లాడు మాత్రం కాదు, చిచ్చర పిడుగు. పైగా లైఫ్ మీద చాలా ఒక ఐడియాతో,
తనని తనే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆన్ స్క్రీన్ రావడం వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు నేహాంత్. చాలామందికి నేహాంత్ ఇన్స్పిరేషన్. మరో వీడియోతో మరో అందమైన గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.